చాలామంది అండి, మేము అనుభవాలు చెప్తున్నాను నేను. పిల్లలు కలగటం లేదన్నయ్య ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు బిడ్డలు కలగనప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే బిడ్డనిస్తాడు అన్న విశ్వాసం మనలో ఉందనుకోండి, దేవుడి మీద ఆనుకోవడం తప్ప మన ప్రయత్నాలు, మనం వేరే ప్రయత్నాలు చేస్తామా? దేవుడికి విరుద్ధమైన ప్రయత్నాలు ఏమైనా చేస్తాం? మనం చెయ్యం. బైబిల్లో చాలా మంది గొడ్రాళ్ళు ఉన్నారు, బిడ్డ కోసం ఎవరి దగ్గర ఎదురు చూశారు వాళ్ళు అంటే దేవుడినే గోజాడారు, దేవుడి వల్లనే పొందుకున్నారు. కానీ మన వాళ్ళు అంత విశ్వాసం ఉంటుందేంటి? అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం మీకు అందరికీ తెలియదు కాదు, నాయన నీ గర్భాన ఒక కుమారుడు పుడతాడు, వాగ్దాన పుత్రుడు అని వాగ్దానం ఇచ్చాడు. 75 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరింది చెప్పండి? అది 100 సంవత్సరాలకి. ఒక మాట కోసం 25 సంవత్సరాలు ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. 100 సంవత్సరాలకి శారమ్మ గర్భాన్ని తెరిచిన దేవుడు నా గర్భాన్ని కూడా తెరుస్తాడని. ఏమంటది స్త్రీకి ఎంత విశ్వాసం ఉంటుంది అంటే? నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మాటలు వింటారు, కానీ బలంగా మాటలను మనిషి ఏం చేయడు అంటే విశ్వసించడు, నమ్మడు. కానీ అబ్రహాముకి దేవుడు ఒక్కసారి మాట్లాడితే అమితమైన నమ్మకం ఆ మాట మీద దేవుడికి. ఈరోజు మన చేతులు 66 పుస్తకాలు, మహాజ్ఞానం, ఎన్ని మాటలు, బైబిల్ చదువుతున్నా, ప్రసంగాలు వింటున్నా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఎంతమంది ఇది దేవుడు మాటని బలంగా దాన్ని నమ్మేసి ఆ మాట ప్రకారమే జీవితాన్ని నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే చాలా కొద్దిమంది. కానీ అబ్రహాము ఏది చెప్పినా దేవుడే, దేవుడు నడిపింపే, దేవుడికి దగ్గరగా ఉంటాడు.